గాడే పుడతాడు, అలాగే పిస్నారి కడుపున పిస్నారి పుడతాడు. అలాంటి ఒక పిస్నారి కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with his teams. Let's welcome them. కంగ్రాచులేషన్స్ రష్మి సార్. రష్మి గారి కంగ్రాచులేషన్స్ చెప్పండి సార్. మా పిసినారి సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నికైన రష్మి గారికి కంగ్రాచులేషన్. ఏంటండి పొద్దు పొద్దున శబ్దాలు? ఏమీ లేదే, వేస్ట్ అయిపోయింది. ఒక్క చుక్కైనా రాలకపోతుందా అని కొడతాను ఇందాక నుంచి. మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా దాంట్లో ఏముందని అంతా అయిపోయింది, రావడానికి ఏ సుక్క లేదు అక్కడ. ఏమి లేదే, కనీసం నా అబ్బాయి పెళ్లికైనా రాకపోతుందని ట్రై చేస్తున్నారే. అబ్బో ఏం తక్కువ లేదు మీకు. అవునే, ఇందాకేంటి ఇటు పరిగెత్తుకుంటూ వచ్చావు? అదే శబ్దం వస్తుంది కానీ పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇంకోసారి ఇంట్లో నువ్వు ప్రపడమని పరిగెత్తకు. ఎందుకు? బండలు అరిగిపోతాయి. మీ చాదసం చూస్తుంటే నా కడుపు మండిపోతుందండి. అవునా, ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్తున్నారు? ఏలే, కడుపు మండుతున్నావు కదా, వేడి నీళ్ళు కాచుకుందామని. అబ్బో వేసాల పంచ ఎవరు నవ్వట్లేదు అక్కడ. లేదా పూజ చేద్దాం. కొబ్బరికాయ కొట్టనా? కొట్టండి. కొడతన్నా. అబ్బా కొట్టండి. కొడతన్నా. కొట్టండి. ముహూర్తం అయిపోయిందే, ముహూర్తం అయిపోయిందే. అవును, ఇంతకి నా జిరాక్స్ గాడు ఎక్కడ? వాడక్కడ మిరాకిల్స్ చేస్తున్నాడు. ఏమండి, ఏం జరుగుతుందండి అక్కడ? ఎవరో చిన్న పిల్లోడండి, ₹1 గురించి పొద్దున్న సాయంత్రం దాకా ఒంటికాల మీద నించోండి. అవునా? అవునండి. ఎవడండి బాబు, నాకన్నా పిసినారుగా ఉన్నాడు. తప్పుకోండి. ఒరే నా జిరాక్స్ నువ్వా? పిల్లని మీరు ఎప్పుడు చూడలేదా? యారా, రూపాయి కోసం నడి రోడ్డు మీద ఎండలో ఒంటికాల మీద నుంచున్నావా? ₹2 ఇస్తే గాల్లో నుంచున్నావంటున్నా, గాల్లో నుంచున్నావంటున్నా. ఈ ఆకులు కట్టుకోవడం ఏంట్రా? ఇది ఏ కాలం? ఎండాకాలం. ఎండాకాలం చల్లకున్నానంటే ఏం చేయాలి? చెట్టు కింద నుంచోవాలి. ఆ చెట్టు కింద పెట్టుకున్నా. నువ్వు మామూలుడి కాదు నాన్న, బంగారు నా జిరాక్స్ గాడివి. అవునరా, ఇందాక ₹1 ఇచ్చారా? ఇచ్చాను నాన్న. ఏ చోటు చెప్తా. ఆయన ₹1 ఏం చేస్తావురా? చేస్తా. అబ్బా అవ్వలేదు నాన్న. అవ్వలేదా? అబ్బా మళ్ళీ అవ్వలేదు నాన్న. ఒరే ఆగరా నా జిరాక్స్ గా. ఏమవ్వలేదురా? ఇప్పుడు ఫోన్ కింద పడేస్తే ఏమవుతుంది? ఫోన్ కింద పడేస్తే 2 ముక్కలు అవుతుంది. అదే గ్లాసు కింద పడేస్తే? గ్లాస్ కింద పడేస్తే 2 ముక్కలు అవుతుంది. ఈ ₹1 కింద పడేస్తే? ₹2. చెప్పండి బాబు. టమాటాలు ఎంత కిలో? కేజీ 100 అండి. అబ్బో, అర కేజీ ఎంత? 50 అండి. ఒక 2 టమాటాలు ఎంతకి? ఏం పనిపాట ఏం ఉండదు ఇంకా. ఈ డబ్బులు ఇస్తేనే ఇచ్చేటట్లు లేటరా నాన్న. ఈ ₹10 ఈ ₹5 అమ్మా, మరీ ₹5 పెట్టి కూరగాయలు కొనకపోతే మనం పిసినారు అనుకుంటారు. నువ్వు మేనేజ్ చేస్తావా? ఏమయ్యా, నువ్వు అయిపోయిన మ్యాచ్ నువ్వు చూస్తావా? చూడండి. నేను చూపిస్తా, చూస్తావా? చూస్తానండి. నువ్వు బెటర్. మనం బ్యాటింగ్ గట్టిగా చేస్తాం. స్టార్ట్ చేద్దామా? నేను బాగున్నాను. నువ్వు బాల్ కదా, అవి అక్కడ బాల్స్ ఉన్నాయి. నాన్న నాన్న కరెక్ట్ గా చూసేయి నాన్న. ఏం నాన్న? పదిన్ని పన్నట్టు తచ్చు పెట్టుకో, పదిన్ని పన్నట్టు తచ్చు పెట్టుకో. చాలు చాలు నాన్న, చాలు చాలు. అమ్మయ్య, క్యాన్సిల్. దేనికి క్యాన్సిల్? మ్యాచ్ పిల్లలు దేంతో సమానం? దేవుడితో సమానం. మరి దేవుడు చెప్తే వర్షం వచ్చేద్దుగా. దేవుడా? లక్ష్మి, లక్ష్మి తెచ్చారా కూరగాయలు? ఇదిగో, ఇవన్నీ బీరువాలో పెట్టి తాళం వేసి. ఇప్పుడేం తింటారు? ఆమ్లెట్. ముగ్గురికి 3 ఆమ్లెట్లైనా? ముగ్గురి గెలిపి ఒక్క ఆమ్లెట్ అయ్యి. ఆమ్లెట్ అన్నట్టు ఇస్తామా నాన్న? దేంతో తిన్నా నాన్న? చికెన్ తో అబ్బా, నేను ముందు నాన్న నీకు తెలియట్లేదు నాన్న, కోడిగుడ్డు కన్నా చికెన్ బాగా కాస్ట్లీ. నువ్వు మేనేజ్ చేస్తావా? చెయ్యి.
నానా అక్కడ వాటం చూడు. ఆహా నాన్న, పక్కింట్లో గుమగుమగా దట్టించినటువంటి చికెన్ మసాలా వాసన వస్తుందన్న. అక్కడ వాటం చూడు, ఇక్కడ అన్నం తిను. మంచినీళ్ళు తీసుకురా. నానా ఏనా మంచినీళ్ళు అనుకోదు, మరి ఎవరాలి? నీళ్ళను. ఎందుకు? మంచినీళ్ళు అయితే 5 దోశలు, ఆ. అదే నీళ్ళు 2 దోశలు 2 దోశలు. లక్ష్మి, ఈడు నా కొడుకు లక్ష్మి. అయ్యో ఒట్టండి, వాడు మీ కొడుకేనండి. సరే నాన్న, బేసుగ్గా భోజనం చేశాం కాబట్టి ఒక గంట సేపు పడుకుందాం. జీరోలో పెట్టి ఫ్యాన్. అంత మాత్రానికి ఫ్యాన్ వేయడం ఎందుకు? నానా ఏనా ఫ్యాన్ వేయకూడదు, మరి ఏం చేద్దాం? బట్టలు పెట్టును. బట్టలు ఇప్పి పద్దుందాం. మీ సంగతి సరే, మరి నా సంగతి ఏంటి? ఊరుకో, వాడు అబద్ధం చెప్తున్నాడు. వాడు నా జిరాక్స్, వాడేం చెప్తా అదే. నాన్న, బట్టలిపి బజ్జుంటే దోవలొచ్చి కొడతాయి నాన్న. అయితే అదే పెట్టుకున్నా. మళ్ళంటి పిసినారోళ్ళు ఆల్ అవుట్ అయిన ఖరీదైన వస్తువులు వాడకూడదు. ఇప్పుడు ఆ. గోడ మీద ఆల్ అవుతుంది, చాలతాని రాద్దా, ఆ. దోమలు వచ్చి చదివి వెళ్ళిపోతాయి. ఆహా, గోడ మీద ఆల్ అవుట్ ఉంది జాగ్రత్త అని రాస్తే దోమలు వచ్చి చదువుకొని వెళ్తాయి. నాన్న నా జిరాక్స్ బ్రహ్మాండ నాన్న, పడుకున్నాను దారా నాన్న. అబ్బా, అబ్బో! నాన్న, చీమ కుట్టింది నాన్న. ఒరే చిన్ను, మీ నాన్న చీమ కుట్టింది, వెంటనే 100కి కాల్ చేయరా. ఏం చేస్తున్నావురా? అన్నా కేక్కి రిసీట్ కాల్ ఇస్తున్నా. 108 కూడా మిస్డ్ కాల్ ఇచ్చిన మహానుభావుడు ఎవరు బాబు? నేనే బాబు. ఒక్క నిమిషం అయ్యా. అమ్మా, నువ్వు ఒకసారి పక్కకి రా. ఆగండి, ఏమైనా నా చెప్పండి డాక్టర్. నువ్వు ఇట్లా డాక్టర్. మీ నాన్నకి క్యాన్సర్. క్యాన్సర్ కి ఆన్సర్ లేదా? ఆన్సర్ ఉంది బాబు. 10 లక్షలు పెట్టి ఆపరేషన్ చేస్తే బతుకుతాడు. ప్లేట్ తీసుకో, ప్లేట్ తీసుకో. ఒరేయ్, నా పసుపు కుంకాలు మాట వింటే ఆపరేషన్ చేయొచ్చురా. పసుపు కుంకాయలైతే 10 రూపాయలు కొట్టాయి, కానీ ఆపరేషన్ 10 లక్షలు బొక్క, 10 లక్షలు బొక్క. ఏం చేద్దాం రా? ప్లేట్ తీసుకో. లైట్ తీసుకోనా? లక్ష్మి, సరే పద. ఏమండి, వస్తున్నానండి. నాకు ఏమైంది లక్ష్మి? మీకు క్యాన్సర్ అటండి. క్యాన్సరా? మరి నా కొడుకు చెప్పావా? చెప్పానండి. ఏమన్నాడు? లైట్ తీసుకో అన్నాడండి. మీరు ఇక్కడే ఉండండి రా, మీరు ఇక్కడే ఉండండి. అమ్మ వెళ్ళిపోతావా? నన్ను ఎక్కువ. ఒరే, నేను ఇంకా చెప్పిన స్టేజ్ మీద స్కిట్లు చేయాలి రా బాబు. పద. ఎరీలు ఎరీలు. సార్, ఇంత పిసినారుగా పుట్టాడంటే నా జిరాక్స్ అనుకున్నా. నా జీవితాన్ని సర్వనాశనం చేయడానికి పాడకలో పుడకనుకోలేదు. వస్తున్నా, ఆగరే. సో నాగ్ బాబు సార్, బాగుంది, థ్యాంక్ యూ. బాగా ఎంటర్టైన్ చేశారు. తర్వాత నియాంత్ గ్యాప్ లేకుండా ఎక్కడ మిస్ కాకుండా పర్ఫెక్ట్ చేశాడు. వాడిది నీది ఆ డైలాగ్ కాంబినేషన్ మధ్యలో మన వినోద్ బాగా ఎంటర్టైన్ చేశారు. గుడ్, కీప్ ఇట్ అప్. రోజా గారు, తండ్రిని మించిన కొడుక పిసినారి తనాలో మళ్ళీ ముద్దు ముద్దుగా రూపాయి కోసం నించున్నాడంట. 2 రూపాయలు ఇస్తే గాల్లో నించుంటావా? ముద్దు ముద్దుగా మాట్లాడుతూ బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. ఏంటో మంచి గ్లామర్ పెంచినట్టున్నా. నా బాబు గారు గడ్డం పెంచాడు. ఆయన గడ్డం పెంచాడని చెప్పేసి నువ్వు గ్లామర్ పెంచావా? నేను ఆయన పడేయాలని మొన్న ఆయన ఇంటికి వెళ్ళాక ఇంట్లో లేడు. ఇంట్లో ఉండడు. మరి ఎక్కడ